మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇది గౌరవ్ తివారీ సిరీస్లో సెకండ్ ఎపిసోడ్. సో ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తే మీకు కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఫస్ట్ ఎపిసోడ్కి నేను ఇచ్చిన టార్గెట్ని ఫినిష్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థర్డ్ ఎపిసోడ్ కోసం నేను ఈ వీడియోకి ఇచ్చే టార్గెట్ కూడా 10,000 లైక్సే. సో లేట్ చేయకుండా లైక్ చేసేయండి. గౌరవ్ ఆస్ట్రేలియా అండ్ అమెరికాలో గోస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఆయనకంటూ సొంతంగా ఏదో చేసుకోవాలనుకున్నారు. సో దానికోసం ఇండియా వచ్చేసి మన దేశంలోనే ఫస్ట్ గోస్ట్ ఇన్వెస్టిగేషన్స్ టీమ్ని ఫామ్ చేశారు. దాని పేరే ఇండియన్ పారానార్మల్ సొసైటీ. ఈ టీంతో కలిసి గౌరవ్ ఇండియాలో ఉన్న హాంటెడ్ ప్లేసెస్ని అండ్ అబెండన్ హౌసెస్ని ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నారు. నైన్టీన్ హండ్రెడ్స్లో ఇండియాలో టెక్స్టైల్ బిజినెస్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ ట్రేడింగ్ బిజినెస్గా ఉండేది. ఇండియన్ క్లాత్స్ని వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ చేసేవారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే కాటన్ టెక్స్టైల్ ఏదైతే ఉందో అందులో చాలా వరకు ముఖేష్ మిల్స్ నుంచే వెళ్ళేది. ఈ మిల్ని 1870లో స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ముఖేష్ మిల్స్ వల్ల ముంబైకే పేరు వచ్చింది. అక్కడ ఉన్న మెషినరీ పనిచేసే వేలకు మంది జనాలు ఎప్పుడు అలసిపోయేవారు కాదు. అలా 100 సంవత్సరాలు టెక్స్టైల్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత 1982లో ఆ మిల్స్లో చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ మిల్స్లో పనిచేసి కొంతమంది జనాలు అక్కడ నుంచి బయటపడ్డారు. కానీ ఆ ఫైర్ ఎంత త్వరగా స్ప్రెడ్ అయిపోయింది అంటే కొన్ని వందల మంది ఆ మంటల్లో నుంచి తప్పించుకోలేక అక్కడికక్కడే కాలిపోయి చనిపోయారు. కొన్ని నెలల తర్వాత ఆ మిల్స్ని రిపేర్ చేసి మళ్ళీ పని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఎవరైతే వర్కర్స్ ఆ మిల్స్ని రిపేర్ చేస్తున్నారో వాళ్ళకి కొన్ని భయంకరమైన ఆత్మలు కనిపించాయి. ఆ మిల్స్ని మళ్ళీ స్టార్ట్ చేయకూడదు అన్నట్టు ఆ ఆత్మలు భయపెట్టేవి. అంతేకాదు ఆ చుట్టుపక్కల నుంచి ఎవరైనా వెళ్తూ ఉంటే ఆ మిల్స్లో నుంచి కాపాడండి అని ఏడుపు శబ్దాలు వినిపించేవి. ఈ విషయాలన్నీ బయట జనాలకి ఎప్పుడైతే తెలిసాయో వాళ్ళందరూ ఈ మిల్స్ని ఒక హాంటెడ్ ప్లేస్గా చూడటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ముఖేష్ మిల్స్ని ఎవ్వరూ ఓపెన్ చేయలేదు. దీని తర్వాత అక్కడ కొన్ని మూవీ షూటింగ్స్ జరిగాయి. కానీ ఎప్పుడు షూటింగ్ జరిగినా కూడా ఆ క్రూ మెంబర్స్ అయినా లేకపోతే యాక్టర్స్ అయినా ఆ వియర్డ్ థింగ్స్ని ఫీల్ అయ్యేవారు. అందులో ఒకళ్ళు యాక్టర్ కాజల్. Definitely one of those very, very eerie, horrible places to shoot in is Mukesh Mills. So that is one place that I think everybody has had some sort of a weird experience or everybody has felt that vibe of that place. It's just a really creepy, horrible ruin that just feels unhappy. ఇలాంటి ఒక హాంటెడ్ ప్లేస్ని ఇన్వెస్టిగేట్ చేయమని జీ న్యూస్ వాళ్ళు గౌరవ్ తివారీని ఛాలెంజ్ చేశారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని ఆన్ కెమెరా రికార్డ్ చేయాలి. గౌరవ్ దానికి ఓకే చెప్పి జీ న్యూస్ వాళ్ళతో కలిసి అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అక్కడున్న గోస్ట్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి గౌరవ్ మెయిన్గా 2 డివైజెస్ని వాడారు. అందులో ఒకటి EMF డిటెక్టర్ అండ్ రెండవది షాడో డిటెక్షన్ డాల్. पहले पूरा डिटेल में समझा दीजिए है क्या ये स्टैटिक डिटेक्टर और शैडो डिटेक्शन डॉल है. अगर इसके ऊपर कोई भी मूवमेंट होती है तो ये ऐसे ऐसे भी सेम फंडा इसके ऊपर है. अगर ये कोई भी स्टैटिक चार्ज या इलेक्ट्रोमैग्नेटिक फील्ड अपने पास लेगा तो ये ऐसे ऑन हो जाएगा. सर कुछ भी चीज़ इसके पास गई तो ये लाइट ऐसे ऑन हो जाएगा. దీని తర్వాత అక్కడున్న ఘోష్ని బయటకు వచ్చి మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడే అక్కడ పెట్టిన డాల్ సౌండ్ చేస్తుంది. मेरा नाम गौरव तिवारी है और मैं यहाँ रहने वाली किसी भी आत्मा, किसी भी शक्ति या किसी भी एनर्जी से बात करना चाहता हूँ जिससे मेरी भाषा, मेरी इंटेंशन समझ में आ रही है. आपको हमसे घबराने की ज़रूरत नहीं है. आप बाहर आइए और हमसे बात करने की कोशिश कीजिए. अगर आप ये भी चाहते हैं कि हम यहाँ नहीं रहें तो अपने होने का एहसास दिलाइए हमें. गौरव ने सेंसर डॉल और रैम पॉट को जमीन पर रखा ही था कि हरकत शुरू हो गई. ఎప్పుడు అక్కడున్న గోస్ట్ తన ఎగ్జిస్టెన్స్ని చూపించాలని అక్కడ పెట్టిన డాల్ని సౌండ్ చేసేలా ట్రై చేసినా కూడా ఆ యాంకర్ మాత్రం నమ్మలేదు. తన వాయిస్ వల్ల లేకపోతే లైట్ వల్ల ఆ డాల్ సౌండ్ చేస్తుంది అని అంటూనే ఉన్నారు. और मुझे लगता है गौरव ये शायद कैमरा मूवमेंट की वजह से था. ये हो सकता है कैमरा मूवमेंट, कैमरा की लाइट की वजह से भी हो सकता है. लेकिन मैं दोबारा पूछना चाहूँगा, मैं चाहूँगा कैमरामैन कोई मूव ना करे. कोई भी मूव नहीं करेगा, सिर्फ एक जगह रहेंगे सब लोग. దీని తర్వాత న్యూస్ రిపోర్టర్ ఆ ఈవిల్ ఎంటిటీతో నేను మాట్లాడిన దాన్ని కూడా రెస్పాండ్ అవ్వు అని ఎప్పుడైతే అడిగారో ఆ తర్వాత నుంచి ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా ఆ ఘోస్ట్ ఆయన్ని ఇంటరప్ట్ చేస్తూనే ఉంది.
चलिए मैं दोबारा से बोल रहा हूँ, ये जगह चूंकि लोगों के दिमाग में बड़ी दहशत है, मैं चूंकि हम लोग लगातार जी की मुहिम, हो सकता है मेरी साउंड वेव्स वहां तक जा रही हो इस वजह से। साउंड वेव्स की वजह से ये गुड़िया नहीं होती है, ये तो मैं आपके सामने कितनी देर से बात कर रहा हूँ, ये इसे कंटिन्यूसली ऑन होना चाहिए। अच्छा ठीक है, मैं दोबारा से पूछ लेता हूँ। जी की कोशिश है लगातार कि जी की कोशिश हमारी लगातार रही है कि मैं फिर बोलूंगा कि चलिए अब मैं कुछ और बात करता हूं आपसे, मैं इस बारे में बात ही नहीं करता, और ये तो अभी भी आंसर है, मैं कह रहा हूं मैं इस बारे में बात ही नहीं करता। लेकिन आपने उसे कमांड किया था शायद। ఇలా అయిన తర్వాత ఆ న్యూస్ రిపోర్టరే అక్కడ ఘోస్ట్ ఉందని నమ్మారు. గౌరవ్ ఎంటీవీ ఛానల్ వాళ్ళతో కలిసి ఒక షో క్రియేట్ చేశారు, అది గర్ల్స్ నైట్ అవుట్. ఆ షో 13th ఎపిసోడ్లో ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది హాంటెడ్ ప్లేస్ అనేటువంటి కుల్దారా విలేజ్లో 4 అమ్మాయిల్ని అర్ధరాత్రి అక్కడ వదిలేసి కొన్ని టాస్క్స్ ఇచ్చి చేయమన్నారు. ఎవరైతే టాస్క్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళని విన్నర్గా డిక్లేర్ చేద్దాం అనుకున్నారు. ఆ 4 అమ్మాయిలతో అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ముందు కుల్దారా విలేజ్ ఎందుకు హాంటెడ్ అయిందో తెలుసుకోవాలి. కొన్ని దశాబ్దాల క్రితం కుల్దారా ఇంకా చుట్టుపక్కల ఉన్న ఊర్లకి ఒక రాజు ఉండేవాడు. అయితే ఆ రాజు కన్ను కుల్దారాలో ఉన్న ఒక అమ్మాయి మీద పడింది. ఒక రోజు చీకటైన తర్వాత ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తన కోటలో ఆమెను అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టి బందీగా ఉంచుకున్నాడు. ఎప్పుడైతే ఈ విషయం ఊర్లో వాళ్ళకి తెలిసిందో ఆ రాజుని ఎదిరించి మరీ ఆ అమ్మాయిని వెనక్కి తెచ్చుకున్నారు. ఆ రాజు కోపంలో కుల్దారాలో ఉన్న 2 ఫ్యామిలీస్ని చంపేశాడు. ఆ తర్వాత అక్కడున్న అమ్మాయిలందరినీ చంపేయమని ఆదేశించాడు. ఆ ఊర్లో వాళ్ళు తమ ఆడపిల్లల జీవితాలు అండ్ పరువును కాపాడుకోవడానికి ఊరంతా రాత్రికి రాత్రే ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఊర్లో ఇంకెవ్వరు ఉండకూడదు, ఇప్పటి నుంచి ప్రేతాత్మలు ఇక్కడ నివసిస్తాయి అని శపించారు. అప్పటి నుంచి అక్కడికి ఎవ్వరు వెళ్ళినా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళని భయపెడతాయి. అలాంటి ఊర్లో ఆ 4 చేతి చూడటం కోసం ఆ ఊర్లో సీక్రెట్ ప్లేసెస్లో కెమెరాస్ పెట్టి గౌరవ్ తివారీ అండ్ ఎంటీవీ ఛానల్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. స్టార్టింగ్లో ఆ 4 అమ్మాయిలు ఉన్నారు, కానీ కొంచెం సేపు తర్వాత ఒక అమ్మాయి మిస్ అయిపోయింది. షో మేకర్స్కి కానీ లోపల ఉన్న ఆ 3 అమ్మాయిలకి కానీ ఆ అమ్మాయి ఏమైందో తెలియలేదు. ఆ అమ్మాయి భయపడి ఎక్కడైనా దాక్కుందేమో అని మిగతా 3 అమ్మాయిలతోనే షో కంటిన్యూ చేశారు. అయితే వీళ్ళ 3కి ఒక గ్రూప్ ఛాలెంజ్గా వాళ్ళ హెయిర్ని కట్ చేసుకోవాలి అని చెప్పారు. అప్పటిదాకంతా నార్మల్గానే ఉంది, కానీ ఎప్పుడైతే వాళ్ళు 3 వాళ్ళ హెయిర్ని కట్ చేసుకున్నారో చాలా వియర్డ్ థింగ్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. एक तो सामने लाइट दे रही है तू, ठीक है? सुनी क्या तुमने बात सुनी? जो हो रहा है होने दो. I want to get back. దీని తర్వాత 2 అమ్మాయిలకి టీమ్ టాస్క్ అండ్ ఒక అమ్మాయికి ఇండివిజువల్ టాస్క్ ఇచ్చారు. ఎప్పుడైతే 2 అమ్మాయిలు టీమ్ టాస్క్ చేస్తున్నారో ఆ టైంలో వాళ్ళకి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనే వాయిస్ వినిపించింది. అది ఎప్పుడైతే వాళ్ళు విన్నారో వాళ్ళని అక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి అని ఏడవడం స్టార్ట్ చేశారు. కొంచెం సేపు తర్వాత వాళ్ళ కాళ్ళు బిగుసుకుపోయాయి. వాళ్ళు నడుద్దాం అనుకున్నా కూడా నడవలేకపోయారు. मैंने उनसे बहुत बारी बात करने की कोशिश की वॉकी टॉकी के थ्रू, try to encourage them, try to tell them that they've come so far, it's just one night, a few hours are left, and you know they will feel better once they finish this, but they refused. I'm feeling as if मेरी body में कुछ हो रहा है, it's paining badly, my legs are shivering. Please, I need somebody, I can't breathe. I can't breathe. I can't breathe. Listen, please, I can't breathe. వాళ్ళ చుట్టూ ఉన్న స్ట్రేంజ్ వాయిసెస్ కూడా వాళ్ళని చాలా భయపెట్టేశాయి. Guys, don't do this, please. I beg you, please. My life, you take my life. I can't take that. She take my life from me like this. I can't do this, guys. I beg you, please. We're not here to hurt you,
okay? ఇంకొక సైడ్ ఇండివిజువల్ టాస్క్ చేస్తున్న అమ్మాయి ఒక రూమ్లోకి ఎంటర్ అయ్యింది. అక్కడ ఆమెకి చాలా వియర్డ్ సౌండ్స్ వినిపించాయి. ఆమె భయపడుతూనే ఆ టాస్క్ కంప్లీట్ చేసి గౌరవ్ తివారీ అండ్ MTV ఛానల్ వాళ్ళతో నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంది. అప్పుడు వాళ్ళు మీ టాస్క్ కంప్లీట్ అయిపోయింది అక్కడి నుంచి వచ్చేయండి అని చెప్తే నేను ఇక్కడి నుంచి కదలలేను, నేను కదిలితే నన్ను చంపేస్తారంట, ప్లీజ్ హెల్ప్ మీ అని ఆ అమ్మాయి ఎటువంటి రియాక్షన్ లేకుండా అక్కడే కూర్చొని పోయింది. Ranvijay, at least talk to me, please. Ranvijay. Sitting still on the chair, her voice was calm, wasn't that frantic. So I realized and I asked the grip team and they said, we have to go get her because her body right now is in a state of shock. She cannot react. దీని తర్వాత MTV ఛానల్ వాళ్ళు ఏం చెప్పినా కూడా ఆ అమ్మాయికి వినపడదు. కొంచెం సేపు తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. Just wait for it. I'll be there as soon as I can. Yes, I'll come there. Go get her, man. Exactly. She's done a challenge, but I don't think उसको डर लग रहा है. She's very uncomfortable. Let's go get her. Come. Sai Ram, Jai Sai Ram. Jai Sai Ram, Jai Sai Ram, Jai Sai Ram. You okay? Yeah. Get up. What happened? Are you scared? Why you get up? Whoa. It's okay. Sit up. What happened? Give us the water. ఒక స్కేరీ విషయం ఏంటంటే స్టార్టింగ్లో ఏదైతే అమ్మాయి కనిపించలేదో ఆ అమ్మాయి కోసం షో అయిపోయిన తర్వాత వెతకడం స్టార్ట్ చేశారు. కానీ ఎక్కడ వెతికినా కూడా ఆమె కనిపించలేదు. కొన్ని గంటలు వెతికిన తర్వాత ఆ ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఆ అమ్మాయి స్పృహ కోల్పోయి కింద పడి కనిపించింది. షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ ఎపిసోడ్ తర్వాత ఆ షో మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసారు. దీన్ని బేస్ చేసుకొని అక్కడ ఎంత హారిఫైయింగ్ విషయాలు జరిగాయో మనం ఊహించుకోవచ్చు. దీని తర్వాత గౌరవ్ తివారీ కుల్తారా విలేజ్ని ఆజ్ తక్ అండ్ జీ న్యూస్ ఛానల్స్లో కలిసి ఇన్వెస్టిగేట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ని చూడాలనుకుంటే ఆ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్లీజ్ చెక్ దెమ్. యూజువల్లీ కోర్ట్స్ అనగానే మనకి న్యాయం కోసం ఎదురు చూస్తున్న జనాలు, లాయర్స్ అండ్ కొన్ని వేల పేపర్స్ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కోర్టు గురించి తెలుసుకున్న తర్వాత అవి ఏమి గుర్తురావు. ఎందుకంటే అక్కడ జరిగే హాంటెడ్ యాక్టివిటీస్ అలాంటివి. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక కోర్టులో 2 పార్టీస్ మధ్య ఒక పెద్ద కేసు నడిచింది. అందులో ఒక సైడ్ అమ్మాయిని మోసం చేశాడని అబ్బాయి మీద కేసు పెడితే అసలు మాకేం తెలియదు ఇదంతా ఫాల్స్ కేసు అని అబ్బాయి సైడ్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఫైనల్గా కోర్టు అమ్మాయి తరపున న్యాయం ఉందని తీర్పు ఇవ్వడంతో ఆ అబ్బాయికి చాలా కోపం వచ్చి ఆ కోర్టు రూమ్లో నుంచి బయటికి రాగానే ఒక కత్తి తీసుకొని ఆ అమ్మాయిని చాలా దారుణంగా నరికి చంపేశాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత కోర్టు మొత్తం షేక్ అయిపోయింది. ఇలానే కొన్ని ఇయర్స్ తర్వాత ఒక లాయర్ కూడా అదే కోర్టులో మిస్టీరియస్గా చనిపోయి కనిపించాడు. ఆ కోర్టు పేరే కార్కర్డోమా కోర్ట్. ఈ 2 ఇన్సిడెంట్స్ తర్వాత ఆ కోర్టులో చాలా క్రీపీ థింగ్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. నైట్ అరౌండ్ 1 o'clockకి ఒక రూమ్లో ఉన్న కంప్యూటర్స్ అన్నీ ఆన్ అయిపోవటం, వాటి ముందు ఎవరో కూర్చొని టైప్ చేస్తున్నట్టు కీబోర్డ్ సౌండ్స్ వినిపించటం. ఒక రూమ్లో అయితే ఇంపార్టెంట్ కేసెస్కి కావాల్సిన ఫైల్స్ అన్నీ డ్రార్స్లో స్టోర్ చేసి ఉంచేవారు. అయితే రాత్రులు ఎవరో వాటిని చదవాలనుకుంటున్నట్టు ఆ డ్రార్స్ ఓపెన్ అయ్యి ఆ ఫైల్స్ అన్నీ గాల్లో ఎగిరేవి. అయితే ఈ విషయం గౌరవ్ తివారీకి తెలిసింది. అక్కడ జరిగే విషయాలన్నీ ఆయనకి చాలా క్యూరియస్గా అనిపించింది. అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నారు. సో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటే దాన్ని క్యాప్చర్ చేయడానికి గౌరవ్ తివారీ ఏదైతే రూమ్స్లో వియర్డ్ థింగ్స్ జరుగుతున్నాయో ఆ రూమ్స్లో కెమెరాస్ పెట్టి వెయిట్ చేస్తున్నారు. ఈ గ్యాప్లో ఆ కోర్టుకి సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తున్న త్యాగితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఒక రోజు రాత్రి రౌండ్స్కి వెళ్తున్నప్పుడు కంప్యూటర్ రూమ్లో నుంచి సిస్టమ్ ఆన్ అయిన సౌండ్స్ వినిపించాయి. ఈ టైంలో ఎవరు అని అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక లాయర్ అక్కడ కూర్చొని స్క్రీన్ అలానే చూస్తూ ఏదో టైప్ చేస్తున్నారు. త్యాగి ఆ లాయర్ వెనకాల నుంచి సార్ ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఆయన దగ్గరికి వెళ్ళాడో లేదో ఆ టైంలో అతను చూసిన విషయం ఏంటంటే ఆ లాయర్కి ఫేసే లేదు, మొత్తం నల్లగా కనిపించింది. అది చూసి త్యాగికి చాలా భయమేసి సార్ అని గట్టికి పిలిచాడు. ఆ టైంలో ఆ లాయర్ ఆత్మ ఒక్కసారిగా మాయమైపోయిందని గౌరవ్ తివారీకి త్యాగి చెప్పాడు. ఆ తర్వాత నుంచి ఆ పర్టికులర్ టైంలో అటు సైడ్ వెళ్ళడానికి కూడా భయమేస్తుందని కూడా గౌరవ్ తివారీకి చెప్పాడు. నైట్ అరౌండ్ 1 అవుతుంది. ఆ కంప్యూటర్స్ అన్నీ ఆన్ అయిపోయాయి. డ్రాయర్లో ఉన్న ఫైల్స్ అన్నీ గాల్లోకి ఎగిరి కింద పడిపోయాయి.
आप यहाँ पे कब से रहते हैं? सब शट ऑफ कीजिए। గౌరవ్ నెక్స్ట్ డే ఏవైతే కెమెరాలు వీళ్ళు ఇన్స్టాల్ చేశారో వాటి ఫుటేజెస్ని చెక్ చేస్తున్నప్పుడు ఒక స్కేరీ పార్ట్ నోటీస్ చేశారు. అదేంటంటే దాని ముందు రోజు గౌరవ్ తివారీ త్యాగితో మాట్లాడారు కదా, కానీ ఆ ఫుటేజెస్లో అసలు త్యాగినే రికార్డ్ అవ్వలేదు. ఇది చాలా వియర్డ్గా ఉంది. త్యాగిని వెంటనే ఆఫీస్కి రమ్మనండి అని గౌరవ్ తివారీ అడిగినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే త్యాగి అసలు ముందు రోజు ఆఫీస్కే రాలేదు, తన ఇంట్లో తనకి తాను చనిపోయి కనిపించాడు అని చెప్పారు. గౌరవ్ తివారీ తన ఫ్రెండ్ అయినటువంటి రజితతో కలిసి ఒక ఇంట్లోకి వెళ్తారు. ఆ ఇంట్లో 3 దయ్యాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఇల్లు ఎంత స్కేరీ అంటే ఏవైతే ఈవిల్ ఎంటిటీస్ ఉన్నాయో అవి వాళ్ళ ఫ్యామిలీనే ఫామ్ చేసుకున్నాయి. Is this a family living here? क्या यहाँ पे एक family रहती है इस घर में? ఆ ఇంట్లోకి ఎవరైనా వస్తే, మెయిన్లీ మగవాళ్ళు వస్తే అక్కడున్న మేల్ ఈవిల్ ఎనర్జీ వాళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అదే ఫీమేల్ ఈవిల్ ఎనర్జీ వాళ్ళని సెక్షువల్గా అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే గౌరవ్ తన ఫ్రెండ్తో కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళారో ఫర్ ద ఫస్ట్ టైం గౌరవ్ అడిగిన క్వశ్చన్స్కి ఒక ఘోస్ట్ చాలా క్లారిటీగా ఆన్సర్స్ ఇచ్చింది. Okay, can you tell me the first letter of my name for the last time? Do you know where are we coming from? Which city? Tell me. New Delhi. ఇలా మాట్లాడుతున్నప్పుడు గౌరవ్ తన బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తారు. అదేంటంటే ఆ ఘోష్తో నీకు రజిత ఇష్టమా లేకపోతే నేనా అని అడిగినప్పుడు ఆ ఘోస్ట్ నువ్వే అని అంటుంది. Gaurav Tiwari or Ranjita Navees? Which one you like? మెల్లగా ఆ ఘోస్ట్ గౌరవ్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ కిస్ కూడా చేస్తుంది. Did you just kiss me? Yeah. Yes. Okay. Because they kiss you again? You love me? Yeah. Okay, I love you. Where I'm not going to tell you the size, please. గౌరవ్ తివారీ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడి నెగిటివ్ ఎనర్జీస్తో నేను మీతో మాట్లాడడానికి వచ్చాను, భయపడకండి, నాతో మాట్లాడండి అని అనేవారు. మెటాఫిజిక్స్లో ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి సూపర్ న్యాచురల్ ఎనర్జీస్ హ్యూమన్స్తో కమ్యూనికేట్ అవుతాయో ఆ టైంలో హ్యూమన్స్కి తెలియకుండానే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ హ్యూమన్ సోల్స్తో కాంటాక్ట్లోకి వస్తాయి. కొన్ని వందల నెగిటివ్ ఎనర్జీస్తో ఆయన కమ్యూనికేట్ అయిన తర్వాత ఆయన హెల్త్ అనేది వీక్ అవుతూ వచ్చింది. ఇదంతా ఆయన హెల్త్ మీద ఎంత దారుణంగా ఎఫెక్ట్ చూపిస్తున్నా కూడా గౌరవ్ తివారీకి మాత్రం ఆ నెగిటివ్ ఎనర్జీస్తో కమ్యూనికేట్ అవ్వాలనే ఇంట్రెస్ట్ మాత్రం పోలేదు. కానీ ఒక్క కేసు మాత్రం గౌరవ్ తివారీ లైఫ్ని అప్సైడ్ డౌన్ చేసేసింది. ఎప్పుడు భయపడని గౌరవ్ తివారీ ఈ కేసు డీల్ చేస్తున్నప్పుడు భయపడ్డారు. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన ప్రతి ఒక్కసారి గౌరవ్ తనలో ఏదో బరువు పెరిగిపోతున్నట్టు ఫీల్ అయ్యేవారు. ఆ నెగిటివ్ ఎనర్జీ ఎంత పవర్ఫుల్ అయిపోయింది అంటే ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం ఆపేద్దాం అనుకున్నా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ దాన్ని ఆపనివ్వలేదు. లాస్ట్కి ఆయన ఆత్మనే లాగేసుకొని గౌరవ్ తివారీని చంపేసింది. ఆ భయంకరమైన కేసు గురించి గౌరవ్ తివారీ పార్ట్ 3లో తెలుసుకుందాం.